కళ్యాణి ఆగు, నిన్నే. కళ్యాణి వెళ్ళు వెళ్ళు. ఎందుకాగా ఎంతకాలం ఇలా పాదరసంలో పరిగెడతావు? నీ మనసు చుట్టూ ఎందుకు గిరిగీసుకుంటావు? నీ మాటకి, నీ నవ్వుకి, నీ కోపానికి, నీ మౌనానికి అర్థం నీకనే తెలుసా? గుండెల్లో నవ్వుని ముఖం మీద అసహ్యంగా ఎందుకు మార్చుకుంటావు? గుప్పిట్లో సూర్యుడైనా దాయగలవేమో కానీ గుండెల్లో ప్రేమను మాత్రం దాయలేవు కళ్యాణి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిజం. కాదని నువ్వు ఎంత నాటకవాడినా అవునని అంతరాత్మకు తెలుసు. వస్తావు, ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావు, నన్ను వెతుక్కుంటూ వస్తావు, గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ వస్తావు. ఏడుస్తావు, నీ మూర్ఖత్వానికి తల బాదుకుని ఆ రోజు ఏడుస్తావు. వస్తావు. ఏంట్రా అవతారమా? ఏంట్రా అలీ, గుమ్మడికాయ, పొట్లకాయ, వంకాయ, టోటల్ గా మొబైల్ పూర్ణ మార్కెట్ లో ఉన్నావు. ఇవాళ మా ఆవిడ వెజిటేబుల్ బిర్యానీ చేసి పెడతారు. అబ్బో, మీ ఆవిడ చాలా గొప్పదిరా. సాయబు చేత పంచగట్టించింది, మటన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీగా మార్చేసింది. అరే మీరు నాతో కొంచెం తక్కువ మాడండిరా. మా ఆవిడ చూసిందంటే నిన్ను కొడుతుందా? కాదు, మిమ్మల్ని ఎరగొడుతుంది. వీడి కాపురాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలరా. ఎందుకంటే ఒకవైపు కాలేజీ క్లాస్ రూమ్ లో ఎడ్యుకేషన్, మరొక వైపు హాస్టల్ బెడ్రూమ్ లో సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ అంటే గుర్తుకొచ్చింది రారా. నాకు చిన్న డౌట్ రా, పెళ్ళయిన రోజులైనా ఇంకా వాంతులు గీంతులు రిజల్ట్స్ ఏమి లేవేంట్రా? అప్పుడే పిల్లల ఇష్టం లేక ఎర్ర త్రికోణం లాంటిది ఏదైనా అడ్డు పెట్టుకున్నారా ఏంటి? అది కాదురా, వీడికి ఎక్స్పీరియన్స్ లేదు కదరా, అందుకే స్పాట్ కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతున్నా. డోంట్ వరీ. రే, నేను ఈ రాత్రి మీ ఇంటికి వచ్చి ఇది అలా, అది ఇలా, ఇది ఇలా అని డీటెయిల్ గా డెమాన్స్ట్రేషన్ చేయరా? ఏంట్రా కోసా మాటలు మర్యాద రాని. ఒకప్పటి ఫ్రెండ్ కాబట్టి ఊరుకుంటున్నాను. నువ్వు గొప్పడు అని అంత భయపడతానుకుంటావా? రే, బుడతలో ఉన్న పందిని చూసి ఎందుకు భయపడతావు తెలుసా? ఆ బుడత మన మీద పడుతుందని. నువ్వు అంతే. చూడు, నేను ముస్లింని, పంది అంటే నాకు అసహ్యం. అయినా సరే మా ఆవిడ గురించి ఇంకోసారి మాట్లాడావో నువ్వు పందివని చూడకుండా నీ మీద పడి కలిసి అల్లాకి నా జాతికి క్షమాపణ చెప్పుకుంటాను. అరే పోషడికే అలా చెప్తానండి, గుమ్మడిగా పెట్టావు. ఆ పొట్టేవరా గొర్రెలా నేనంటే వచ్చాను కటింగ్. ఇదేంట్రా, అలీ ఖాన్ షారుఖ్ ఖాన్ అయిపోయాడు. సంతోషించు, చంగీజ్ ఖాన్ అవ్వలేదు. ఏరా మురళి, సింగపూర్ ఎప్పుడు వెళ్తున్నారా? హాలిడేస్ లో వెళ్దాం అనుకుంటున్నాను రా. కళ్యాణి, క్లాస్ ఇట్ అయితే నువ్వు అట్టెళ్తున్నావేంటి? ఒక ఇంపార్టెంట్ బుక్ కావాలి, లైబ్రరీకి వెళ్తున్నాను. నువ్వు లైబ్రరీకా? ఏంటి అంత ఇంపార్టెంట్ బుక్? ఇంపార్టెంట్ బుక్, వెళ్ళాలి. రా. మురళి, ఏంటి వెళ్ళిపోతున్నావు? ఈ పుస్తకం ఎంత చదివినా ఏం అర్థం కావట్లేదు. అర్థం కాదని ఎంతసేపు చదవాలి? అందుకే తిరిగి ఇచ్చేద్దామని వెళ్తున్నాను. ఈ బుక్ ఎంటర్ చేసి వచ్చేస్తానే, త్వరగా వచ్చేవి. ఎక్స్క్యూజ్ మీ. పరీక్షల దగ్గరికి వస్తే ఇది కొంచెం తగ్గించి చదువు మీద శ్రద్ధ చూపించు. ఏ ఆన్సర్ రాసినా 3 వేలు కొట్టక ముందే రాయాలి. తర్వాత ఏం ఆలోచించినా, ఏ నిర్ణయాలు తీసుకున్నా జీవితంలో ఏమీ లాభం లేదు. అర్థమైందా? పగిలిపోలేదక్క. ఏంటి ఆ పరధ్యానం, అన్ని పడేస్తున్నావు? కాలేజ్ పాఠం ఏదో గుర్తు. కాలేజీ పాఠాలైతే పర్వాలేదులేమ్మా, గుణపాఠాలు నేర్చుకోకుండా ఉంటే చాలు. బాగా పాడతాడంటగా అబ్బాయి. అక్క, ఎందుకు తలకిందులుగా మాట్లాడతావు? కోకిలు ఎంత బాగా పాడినా చెవిటి వాళ్ళు వినలేరు. నా మనసేం బాగోలేదు. 10 రోజులు సింగపూర్ వెళ్తున్నాను. పరీక్షకి వెళ్ళొచ్చు కదా. నా ఇష్టమయ్యా. ప్రతి వాడు ప్రశ్న అడగడమే. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాడతారు, ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మీ మనస్తత్వాలు మీవి, మీ స్వభావాలు మీవి. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఐ డోంట్ కేర్. ఏంటి బాబు ఇంగ్లీష్ అపాండాలని నన్నే? నువ్వు వెళ్ళి సామాన్లు తీసురా. ఆగు. వద్దా? ఈ లీవ్ లెటర్ తీసుకెళ్లి కాలేజ్ లీవు. ఏంటి ట్రైన్ దిగినప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరి కోసం వెతుకుతున్నావు? అదే లేదే,
మురళి కోసమే కదా అతను రానప్పుడేమో అటు ఇటు వెతుకుతావు, ఎదురుగా వస్తేనేమో మొహం తిప్పేసుకుంటావు. ఏంటి నువ్వు రోజమ్మా, నీ గురించి వచ్చానమ్మా. నా గురించా? ఎందుకండి? ఏం లేదమ్మా, మా మురళి సింగపూర్ వెళ్ళాడు. ఎప్పుడు? తెల్లారుజామున వస్తే పరీక్షల ముందు వస్తాడు, లేదనుకుంటే మోటా ముళ్ళు సదురుకొని నేనే వెళ్ళాలి. ఈ లీవ్ లెటర్ మురళీ బాబు కాలేజీలో ఇమ్మన్నాడు. అది ఎవరికి వల్ల నాకు తెలీదు. కొంచెం నువ్వు ఇచ్చేస్తా? నేను ఇస్తానులే, మీరు వస్తానమ్మా, జాగ్రత్త. మురళి సింగపూర్ వెళ్ళాడా? జోకు లేక ముసలాడా. ఆడి శిలకి ఎక్కడుంటే సింగపూర్ ఎందుకు వెళ్తాడు? వేదాంతం మాట్లాడుతున్నావు. కళ్యాణి ఇక్కడ ఉండగా వాడెక్కడికి వెళ్ళడు. అరే తెల్లారగల ట్రైన్ కి నేనే ఎక్కించి వచ్చానే బాబు. నువ్వు నా బ్రాంతి పోట్ల మీద ఒట్టేసి చెప్తే నమ్ముతాను. రాంది కొట్టు మీద ఒట్టేసి చెప్తున్నాను, నమ్ము. అయితే నమ్ముతున్నాను. ఇంటికి వెళ్దాం. అటు కదే బాబు, ఇటు ఎటు? వాడు వెళ్ళడం నిజమైతే వాడు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఓకే సరే. వాడు వచ్చేలోగా ఈ ఊళ్ళో ఉన్న సగం పటాస్ తాగాలి. అలాగే. మళ్ళీ నన్ను తాగను. నువ్వు కూడా తాగు. నేను తాగితే నీకు మిగలదు, నువ్వు తాగే. ధర్మనా, స్నానం చేయాలి, హీటర్ అయ్యి. ఏంటో బాబు, ఈ ఇంట్లో నువ్వు మాట్లాడినా నాకు మురళీ బాబు మాట్లాడినట్టే అనిపిస్తుంది. నేనే మాట్లాడుతున్నా. ఆ? బాబు నువ్వు ఊరెళ్ళగా అన్నిటికీ సమాధానం చెప్పాలా? వెళ్ళి హీటర్ అయ్యి. ఊరి నుంచి అప్పుడు వెళ్ళవయ్యా. ఏంటో ఏమనిస్తా మురళి, అర్థం అవట్లేదు. నువ్వు ఊరెళ్ళో అది ఇది అని ధర్మని చెప్పాడు. వాట్ హ్యాపెండ్? వెళ్ళాను రా, 3 స్టేషన్లు దాటేసరికి వెళ్ళబుద్ధి కాలేదు, తిరిగి వచ్చేసాను. మై ఫ్రెండ్, 3 స్టేషన్లు ఏంట్రా? నువ్వు ముల్లోకాలు దాటి వెళ్ళిన కళ్యాణ్ కోసం తిరిగి వస్తావు. నీ పామిస్ట్రీ మొత్తం ధర్మనకు చెప్పాను. ఓల్డ్ మ్యాన్ వినలేదు. బ్లడీ ఫెలో. ఓకే, నువ్వు వెళ్ళి హీటర్ చూసుకో, నేను బాడీ హీట్ చేసుకుంటా. చేసుకో. వీడెందుకు వెళ్తాడు? వెళ్ళడు. ఆయన మిస్టర్ విజయ్, నాకు ఫ్యూచర్ లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెంటర్ పెట్టాలని ఐడియా ఉంది. నేను లేజర్ టైంలో వచ్చి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. ప్లీజ్ కోఆపరేట్ మీ. షూర్ షూర్. మిస్టర్ ప్రకాష్ సార్, ఈయనకి ఫండమెంటల్స్ అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. రండి సార్. ఊరెళ్ళిపోయారన్నారు, వచ్చేసరే. వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. మీరు ఊరెళ్ళిపోయారని తెలిసాక ఎంత బాధపడ్డానో తెలుసా? మొండిగా వెళ్ళాను కానీ క్షణం కూడా నేను చూడకుండా ఉండలేను వాడిని. ఊరెళ్ళి ఎలా ఉండగలను? ఉండలేనని నీకు తెలీదా? పోన్లేండి, వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆలస్యం చేయకుండా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అవును, ఇంకా ఆలస్యం చేయకూడదు. జీవితానికి సంబంధించిన విషయంలో లేట్ చేయకుండా వెంటనే మాట్లాడుకోవాలి. ఏంటి ఇలా వచ్చావు? పెద్దక్కకి ఆదిరెడ్డికి ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది. అక్క నిన్ను వెంటనే రమ్మంది. ఈ రోజు కాలేజీ కూడా సెలవు పెట్టి వచ్చేమంది. రాక్క రాక్క. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ లో ఫీడ్ చేసి వచ్చేస్తాను. ఓహో, కంప్యూటర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? రాక్క పదక్క. అమ్మాయి చూడమ్మా కళ్యాణి, నీకో విషయం చెప్పాలి. మీ అక్క ఎలాంటిదైనా నువ్వు చదువుకున్న దానివి కాబట్టి, మంచిదానివి కాబట్టి మేమందరం నిన్నెంతో ఆప్యాయంగా చూసాం. మొన్న ఇతని గురించి ఎంత గొడవ జరిగింది. కొట్లాటే చావు బతుకుల దాకా వచ్చిందా? ఈ దేవస్థానం పేరు పేపర్లో కూడా రాశారు కదా. మళ్ళీ ఇతనితో ఇక్కడేంటి ఈ భాగవతం? ఇంటికంటే గుడి పదిలం అని అన్నది ఇంటికంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందనే కాని ఇంటినే ఇక్కడికి మార్చేమని కాదు. పూజారి గారు, నేను చెప్పేది నీ గురించి కాదయ్యా. దేవస్థానం ఒకసారి ఇలా అల్లరి పాలైందంటే ఇక అందరూ దీని ఇందుకోసమే ఇలాంటి పనులకే ఉపయోగించుకుంటారు. హలో బేబీ, కొంచెం ఆగమ్మా. హలో, నీ అంత నడక ఎందుకే తొందర తొందర? అయ్యో ఆగమ్మా, గులాబీ రెమ్మ. చూడక్క, వీళ్ళెప్పుడు ఇంతే. రోజు మా స్కూల్ దగ్గర నుంచి నా వెంట పడుతూ అల్లరి చేస్తుంటారు. నా నోట్ బుక్స్ లో లెటర్స్ కూడా పెట్టారు. దట్ ఈస్ ప్రేమికుల రోజు. ఏంట్రా చదువుకున్నారు, బుద్ధి లేదా?
త్వరలో మా కాలేజీలో లవ్, రొమాన్స్, సెక్స్ అనే సబ్జెక్ట్స్ ప్రవేశపెడుతున్నారు. ముందే వాటిని మేము ప్రాక్టికల్ గా డెవలప్ చేస్తున్నాం. కాలేజ్ లెవెల్లో మీరు, హై స్కూల్ లెవెల్లో మేము. చెప్పు తెగుద్ది వెదవలారా. Idiots. మీరుండండి, నేను మాట్లాడతాను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా అవుతున్నారు? పుచ్చులు ఎగిరిపోతాయి. ఏయ్, ఏంట్రా? This is a idiot. ఏయ్, ఏయ్. ఆగండి. ఇది మీకు అనవసరం. మా విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోని అవసరం లేదు. మా గొడవలు మేము చూసుకోగలం. దయచేసి వెళ్ళండి. ఏమిటయ్యా ఇది? మీ శృంగార కథలన్నిటికీ ఈ గుడికే కనెక్షన్ ఇచ్చేస్తున్నారు? వేరే చోట దొరకదా మీకు? యువతల వాళ్ళని బట్టి అవతల వాళ్ళు ఇన్నిసార్లు మేము బయట తిరుగుతున్నాం. మా వెనకాల ఎవరన్నా పడుతున్నారా? మోటార్ సైకిల్ మీద వచ్చి హార్లు కొడుతున్నారా? మేము మాట్లాడుతున్నాగా. మీరు లోపలికి అఘోరించి పులిహోరకి తాలింపు పెట్టండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి రిపోర్ట్ చేయమంటారా? సర్లేరా, ఎక్కడ పోతే రేపు చూసుకుందానండి. చూడమ్మా, ఆఖరిసారిగా చెబుతున్నాను, నా నోటితో నువ్వు గుడికి రావద్దు అనే మాట మాత్రం అనిపించుకోవాలి. ఆ మర్యాద దక్కించుకో. ఆ మట్టు చెప్తున్నా. ఏంటి వెళ్ళిపోతున్నారు? రండి గుడికి వెళ్దాం. ఇంకెప్పుడు నా జీవితంలో గుడి మెట్లెక్కను. నువ్వు ఎక్కడున్నావా? నీకు జ్వరం 2 రోజుల వరకు ఇల్లు కదవద్దన్నాడుగా డాక్టర్. మళ్ళీ కాలేజీకి ఎందుకు బయలుదేరావు? అయినా ఈ స్టేషన్కి ఎందుకు వచ్చావు? నా ఇష్టం వచ్చిన స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కుతాను, లేకపోతే ట్రైన్ కింద పడి చేస్తాను. అయ్యి బాబు, ఏంటి బాబు? విసిగించుకో. ఇంటికి వెళ్దాం రా బాబు. రా బాబు. దేనికైనా ఒక హద్దు ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఏంటి బాబు ఇప్పుడు నీకేం తక్కువ వచ్చిందని? మురళీ బాబు, ఇంటికి వెళ్దాం రా బాబు. ఏంటి మురళి డల్ గా ఉన్నావు? ఎప్పుడు ఇలా ఉండవే? 2 రోజుల నుంచి జ్వరం అమ్మా. చూడు ఎలాగైపోయాడు. ఊరంతా టముకయ్యా, జ్వరం జ్వరం అని. వెళ్ళు. చూసావా, ఎప్పుడు ఒక మాట అన్నాడు, ఎలా కేకలేస్తున్నాడు. ఏమైంది మురళి? ఏం లేదు, చెప్పు మురళి. ఏం లేదు. ఏమైంది? మురళి అలా ఉన్నాడేంటి? నాకేం తెలిసే? నన్ను అడుగుతావేంటి? అడ్డమైన వాళ్ళ గురించి నేనే సంజాషి చెప్పాలా? ప్రతి వాళ్ళు నన్నే రాసి రంపాలు పెడుతున్నారు, అల్లరి పాలు చేస్తున్నారు. వాళ్ళ పుణ్యమాని కాలేజ్ కూడా మానేస్తాను. వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. ఇంకెప్పుడు నన్ను తరవద్దని చెప్పు, తరవద్దని చెప్పు. ఏంటి నువ్వు మాట్లాడేది? నాకేం అర్థం అవ్వట్లేదు. నీకేం అర్థం అవనక్కర్లేదు. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలు. బాబు మురళి, మురళి బాబు, మురళి, మురళి, మురళి బాబు, మురళి, లే బాబు, హాస్పిటల్కి వెళ్దాం రా బాబు. కొంచెం కళ్ళు తిరిగి. బాబు బాబు, ఏమైందిరా నీకు? పిచ్చోళ్ళ తయారవుతున్నావేంట్రా? సముద్రంలో ప్రయాణం తిమింగలం వీప్ మీద చేయకూడదురా. అది మునిగి కూడా బతకగలదు, కానీ మనం మునిగితే చస్తాం. వాళ్ళతో మనం సరితూగలేరా? వచ్చేరా, వచ్చాయి. కీప్ ఇట్ అప్. గ్రేట్. కీప్ ఇట్ అప్. ఏంటి ఇది? ఇంతవరకు నువ్వు రాయి అనుకున్నాను, కాదు కసాయిదానివి. మురళీ బాబు 2 రోజుల నుంచి అన్నం తింటలేదు. మీరన్నా చెప్పండి బాబు. ఎందుకు రాయిపోస్తులు? తినాలనిపించట్లేదురా. అన్నం తినకపోతే నేను రాదు. అబ్బో, అదేం క్యారెక్టర్ అండి బాబు? ఇలాంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారా? ఉందిగా. అరే, మేము కూడా మురళి పార్టీలోకి వచ్చేసాంరా. మేమందరం కనిపెట్టిన విషయం ఏమిటంటే వాళ్ళిద్దరూ కలవరు. అబ్బా, ఎవరో ఒకరు కలపాలి. అవును, ఆవిడ కుంకుమగట్టు ఊర్లోను, మురళి గరగలపాలెం గెస్ట్ హౌస్ లోను ఉంటే ఎప్పటికీ కలవరు. సో వాళ్ళిద్దరిని తీసుకెళ్లి బంగాళాఖాతం మధ్యలో ఉన్న ఏదో ఒక దీపంలో పడేసాం అనుకో, అప్పుడు మ్యాటర్ సక్సెస్ అవుతుంది కదా. వచ్చే వారం ఎలాగో కాలేజ్ సోషల్ ఎడ్యుకేషన్ క్యాంప్ ఉంది కదా, ఆ వారం రోజుల్లో వాడిద్దరిని ఒకటి చేసి పెళ్లి కూడా చేసి తీసుకొచ్చేద్దాం. అది క్యాంపులకి గింపులకి రాదే. కళ్యాణి వస్తే గానీ మురళి రాడే. రావాలి. కళ్యాణి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత మీది, మురళి నొప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసే బాధ్యత మనందరిది. ఏమి మురళి కూడా క్యాంప్ వచ్చాడే? నేను అడిగానా? నీకు చెప్పానా? తనకు చెప్తున్నాను.
అవునే, నీకు తెలీదా సరు? ఈ మహాబలిపురం హిస్టరీ మీద ముర్రు రీసెర్చ్ చేస్తున్నాడు తెలుసా? ఏంటి ఇది? ఇప్పుడు మనం అతను రీసెర్చ్ కోసం వచ్చావా, మన సమ్మర్ ఎడ్యుకేషనల్ క్యాంప్ కోసం వచ్చావా? బ్యూటిఫుల్. మీకోటి తెలుసా? ఏంటి? తన రాణి కోసం పల్లవరాజు ఈ ఏకశిలా నగరం కట్టాడంట. అవునే, ఏ రాజు ఏ కోట కట్టినా రాణి కోసమే కట్టాడు. అదే ముర్రు రీసెర్చ్ లోని మెయిన్ పాయింట్. నోర్మి. ఒరేయ్, చూసారా ఇవన్నీ సగలాగిపోయాయి? ఈ శిఖరాలు పైనెందుకు కట్టలేదంటే ఈ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే లోపే పెద్ద నేచురల్ కలామిటీ వచ్చి ఇక్కడ జనరేషన్ అంతా చచ్చిపోయారు. అందుకే ఇవన్నీ సగలాగిపోయాయి. ఇవన్నీ మేము సోషల్ స్టడీస్ లో చదివాం కానీ ఇప్పుడు మాకు చెప్పినట్టే కళ్యాణి ఆ గుళ్ళో తీసుకెళ్లి సోలోగా చెప్పరాదు. రేయ్, నువ్వు మీరా రవి, కమ్ కమ్ కమ్. మనం అనుకున్నట్టు ఇంకా నో న్యూస్, స్ట్రైట్ గా స్టోరీలోకి ఎంటర్ అయిపోతాం. ప్రొసీడ్. గప్పట్ల ఈ మహాబలిపురం మొత్తం జంగిలుంటుండే. గప్పుడేమైందంటే గా ఫారెస్ట్ లకు దశరథ్ మహారాజ్ కొడుకులున్నారు కదా, రామస్వామి, లక్ష్మణ్ స్వామి, సీతమ్మ అందరూ వచ్చిండ్రు. ఎందుకు వచ్చారా? వనవాసానికి పోయి వనవాసం చేసుకుంటూ రామస్వామి నువ్వు సీత యా. రామస్వామి సీతమ్మ కబడ్డీ ఆడుకున్నారు, పచ్చిస్లు ఆడుకున్నారు, దాగుడు మూతలు ఆడుకున్నారు, ఆఖరికి క్రికెట్ బి ఆడుకున్నారు. భయ్ మస్తు ఖుషిగా ఉంటుండే భయ్. గిల్ల ముచ్చటంతా రామనాసుడు చూసిండు. అత్తు గిట్లనే ఉంటుండే, సేమ్ హైట్. కానీ గా రామనాసునికేమో 10 తలకాయలు, ఈ రామనాసునికేమో సింగిల్ తలకాయ, సింగిల్ కెమెరా. సీతమ్మ దొంగ జింకను చూసి పెన్మిటి పెన్మిటి ఏం కావాలి, నాకు జింక కావాలి. గట్లానే అని జింక కోసం రాముడు ఉరికిండు, రాముని కోసం లక్ష్మణుడు ఉరికిండు. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకపోయి శ్రీలంకలో పెట్టిండు. రామస్వామి సింగిల్ గడు కదా, ఏం చేయలేక పెద్ద కోతిని సాయం అడిగిండు. పెద్ద కోతంటే ఆంజనేయ స్వామి పోయి తోకకి పెట్రోల్ కొట్టించి కడుపు నిండా ప్రమాణం పెట్టి ఒత్తెలిగించి సీతమ్మకు మనం ముచ్చడంతో చెప్పినా అని శ్రీలంకకు ఫైరింగ్ చేసిండు. అమ్మా సీతమ్మ, నీవు లేక రామన్న పుల్లన్న, పండు తినడు పానవేయుడు, వాడు పడుకోడు మమ్మల్ని పడుకోనెవడు తల్లే. నీకు చూపిద్దామంటే ఉంగరం లేదు, నీ దగ్గర నుంచి తీసుకెళ్దామంటే చూడామని బిళ్ళలేదమ్మా. నువ్వు ఒక పని చేస్తే రామాయణానికి శుభం పడుతుందమ్మా. కళ్యాణి, నువ్వు మురళిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఏయ్ ఆగు, ఇంకా ఎందుకే ముసుగుల గుద్దులాట? నువ్వు ఈ రోజు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోమ్మా. చూడు కళ్యాణి, మా పెళ్లి కోసం కాలేజ్ ని కళ్యాణ మండపం చేశాడతను. అందుకని మీ పెళ్లి కోసం ఈ క్యాంప్ ని కళ్యాణ మండపం చేయబోతున్నాం. ఇదిగో కళ్యాణి, ఎల్లుండి 3 గంటలకి మీ పెళ్లి అయ్యాకే మనం ఈ క్యాంప్ నుంచి వెళుతున్నాం. నువ్వు ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. చెప్పమ్మా. You must say yes. Otherwise that elephant will move. You must say yes. Yes. ఇదిగో చూడండి, దానికి మురళిపల్లి మహాబలిపురం రాసి పెట్టింది అనమాట. వచ్చేసింది. ఈ పెళ్లి కోసమే పెళ్లి కూతురు ఇంకా రాలేదు. రండి 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 రండి. ఏంటి పెళ్లి కూతురు తీసుకురామంటే మీరు మాత్రం వచ్చారు? అబ్బా, పొద్దు నుంచి పటాచాకి తల పట్టేసింది. రే, నువ్వనే వెళ్ళి పెళ్లి కూతురు తీసుకురారా బాబు. అంతా అప్సెట్ చేసింది. కళ్యాణి గెస్ట్ హౌస్ లో లేదు, ఊరెళ్ళిపోయిందట. అవును, మధ్యాహ్నమే రూమ్ వెకేట్ చేసేసిందట. గెస్ట్ హౌస్ లో చెప్పారు. రేయ్, మీరేంట డల్ అయిపోయారు? నాకు ఇవన్నీ మావులేరా, నాకేం కొత్త కాదు. బి ఎంజాయ్ రా, కమాన్ ఎంజాయ్ రా. నిలువున నలుగుతు సుధలను చిలుకుతూ మదనము జరిగినది,
అమృత కలశము కడలిని విడిచి గగనము చేరినది పాల గుండెలో జ్వాల రేపిన తీపి జ్ఞాపకం కంటి నీటితో ఆర్పలేని మంటైన జీవితం మసలిపోయినా మసైపోయినా మరలి రాదురా మాయమైన పంచదార చిలక నిట్టూరుపులే నా ఊపిరని నడిరాకులే నా తలరాతలని శాసించిన మోహిని తాను అని ఈ జన్మకి చేరువ కాను అని తను కరిగిపోయిన పంచదార చిలక చందా ఓ చందా 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 మురళి 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 ఏంటే చెప్పకుండా వచ్చేసావు? నిన్నే అడిగేది. మనం అనుకున్నదేమిటి, నువ్వు చేసిందేమిటి, ఎందుకు ఇలా వచ్చేసావు? అన్నీ మీరనుకుంటే సరిపోతుందా? నా నిర్ణయంతో పని లేదా? నువ్వు సరే అన్నాకగా పెళ్లి ఏర్పాట్లు చేశావు. పెళ్ళంటే సమ్మర్ క్యాంప్ లో ఆడుకునే గేమ్ కాదు. నా వెనక మా అక్కుంది, చెల్లుంది, అందుకే వచ్చేసాను. ఏమే ఇంత అనుకున్నాక నువ్వు ఇలా చేస్తే అతనేమైపోవాలే? ఏమైపోతాడు, ఏం చేస్తాడు, ఎలా బ్రతుకుతాడని నన్ను సంజాయిషి అడుగుతారేంటి? అతనికి ఏమైతే నాకేంటి సంబంధం? నీ మనసులో ఏమైనా ఉంటే అప్పుడే చెప్పాల్సింది. ఎందుకే అవునని ఒప్పుకున్నావు? నేను అవునలేదు, మీరే నన్ను బలవంతంగా ఒప్పించారు. ఎందుకే అతని జీవితంతో ఆటలాడతావు? అతనితో ఆటలాడే అవసరం నాకేంటి? ఏమే నువ్వు మారుతావు, అతన్ని అర్థం చేసుకుంటావు అనుకున్నాం గానీ ఇలా పిశాచం అయిపోతావు అనుకోలేదు. అవును, నేను పిశాచిని, రాక్షసిని, రాత మనిషిని. నా పక్కనుంటే జీవితాలు ఎడారులైపోతాయి. నా గురించి ఆలోచిస్తే నాశనం అయిపోతారు. సుఖం ఉండదు, శాంతి ఉండదు. అక్క నాతో ఎవరు మాట్లాడకండి, స్నేహం చేయకండి, దూరంగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమే ఆ పిచ్చివాడు మురళి నిన్ను మనసారా ప్రేమించాడు కాబట్టి అర్థం కాని నీ మనసులో ఇంకా ప్రేమను వెతుకుతున్నాడు. నువ్వింతన్నాక జీవితంలో ఇంకెప్పుడు మేము నీతో మాట్లాడా. పోలీస్ స్టేషన్ లో నా పేరు ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు? ఇంకెవరి పేరు చెప్పను. నేను ఇక్కడ వ్యభిచారం చేస్తున్నానని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అందుకే చెప్పాను. తీసుకెళ్తే నోరు మూసుకుని పోలీస్ స్టేషన్ లో పడి ఉండాలి. ఒక రాత్రి పోలీస్ స్టేషన్ ఉంటే అరిగిపోతావా? మర్నాడు వీడించుకుని దాని వాడించుకుని దానని చెప్పి ఫైన్ కట్టి ఏదో మేనేజ్ చేసి తీసుకొచ్చేవాడిని. ఏంటండి ఏంటండి మీరు మాట్లాడేది? ఏంటి ఏంటి ఎదురుస్తున్నావు? ఏం చేస్తారండి? నీకనే బుద్ధి లేదా? నువ్వు ఇంట్లో నేర్చావుగా. ఇలా జరిగిందని నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చిన్నక్క ఊర్లో లేదు, తనకేం తెలీదు. ఇలా జరిగిందని నేను హోటల్ ఫోన్ చేసి చెప్తే వచ్చింది. ఎక్కడికి వెళ్ళా? అది చెప్పు. కాలేజ్ క్యాంప్ కి వెళ్ళాను. తినడానికి తినలేదు కానీ క్యాంప్ కావాల్సి వచ్చిందా? అయినా మీరేంట్రా 2 రోజులు ఊర్లో లేకపోతే సరిగ్గా చూసుకోండి తెలీదు. ఏం చేస్తున్నారా మీరు? నిన్ను అన్పాపులర్ చేయడానికి ఇదంతా ఓపెన్ లెటర్ చేశాడన్నా. దీనికి తోడు ఆవిడ పోలీస్ స్టేషన్ లో మీ పేరు చెప్పి మొత్తం ఖరాబ్ చేసింది. అవును, దీనికి అంతటికి కారణం ఇదే. జాగ్రత్త, ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. హద్దు మీరేరో ముక్కలైపోతారు. జాగ్రత్త. ఆకలిస్తుందా? నాకే తినాలనిపించట్లేదు. ఎన్ని రోజులు ఎందుకు అశ్రద్ధ చేశారు? జాండీస్ చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. అయ్యి బాబు కావట్లే, ఎలా తీసుకెళ్ళమంటారా? ఎల్లాగిల్లా కాదు, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి. నాకు హాస్పిటల్ అంటే పడదు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. జాండీస్ కి తోడు రిబ్బన్స్ మధ్య అలర్జీ కూడా ఫామ్ అయింది. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషనే? వెంటనే వాళ్ళ పేరెంట్స్ కబురు పెట్టండి. అయ్యి బాబోయ్, పెద్దోళ్ళు అంటున్నారు ఆపరేషన్ అంటున్నారు, నాకేంటో భయంగా ఉంది.
ఏంట్రా తప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి చూడు. నీతో ఒక మాట మాట్లాడాలి, ఆఖరి మాట. ఏంటి కర్మ ఇలా వచ్చాడు ఏంటి? నేనందరికీ వీధి బొమ్మలా కనిపిస్తున్నానా? ఏవే అతన్ని వెళ్ళిపోమని చెప్పు. చెప్పవే చెప్పు. వెళ్తాను, కానీ నా ప్రశ్నకి నీ సమాధానం కావాలి. నా బ్రతికే ఒక ప్రశ్న, ఇంకొకళ్ళ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. అసలే నిప్పుల మీద బ్రతుకుతున్న బ్రతుకులు మనవి, ఇంకా వాటిని రాజేసి మంటలు రేపొద్దని చెప్పవే. ఇలా అర్ధరాత్రులు వచ్చింది మనల్ని నలుగురు ముందు అభాండాల పాలు చేయడానికా? వెళ్ళిపోమ్మను, వెళ్ళిపోమ్మనువే చెప్పు. ఏంటి అక్కడ? ఏంటి ఎంత చెప్పడైంది? దొడ్లో చూసేనేమీ లేదు, బయట అనుకుంటాను. నేనంటే నీకు ఇష్టం లేదా? అది చెప్పు, చెప్పు. ఏంట్రా ఏదో మూవ్మెంట్ కనపడుతుంది. ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది, ఏంటో అర్థం కావట్లా. అదే చూస్తున్నా ఉన్నా. అలర్ట్ గా ఉండండి. ఏమీ లేదు, కుక్కలు అరుస్తున్నాయి అంతే. ఇదంతా ఎండెన్ గార్డ్ మూవ్మెంట్ లో ఉంది. అటాక్ చేస్తే వేసేయండి. మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. జాగ్రత్త. వెళ్ళిపోమ్మని చెప్పవే. వెళ్ళిపోతాను. నేను నిర్ణయం చెప్పు, వెంటనే చెప్పాలి. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పి తీరాలి. నా ప్రశ్నకి సమాధానం కావాలి, వెంటనే కావాలి. కళ్యాణి, ఏంటి వెళ్ళిపోండి. వెంటనే సమాధానం కావాలి. నా మాట వినండి. ఏంటి గట్టిగా మాట్లాడకండి, ఎవరైనా వింటారు. ప్లీజ్ నాకు సమాధానం కావాలి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. వెళ్ళిపోండి, బయట అందరూ ఉన్నారు, మిమ్మల్ని చూస్తే చంపేస్తారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చెప్పు కళ్యాణి. రేపు అక్కడ నేనే కాలేజీ తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తానండి. దేవుడి మీద ఒట్టండి, వెళ్ళండి. తెలదు, తెల్లారేసరికి మా మధ్య ప్రశ్నలు ఉండకూడదు, సమాధానాలు ఉండకూడదు. నేను అడగడం ఉండకూడదు, తను చెప్పడం ఉండకూడదు. మా మధ్య ఏ నిర్ణయానికైనా ఇదే ఆఖరి క్షణం కావాలి. ప్రభా, అతను ఇంకొక క్షణం నా ముందుంటే నేను ప్రాణాలతో ఉండను. ఇదే నా ఆఖరి మాట, ఆఖరి సమాధానం. వెళ్ళిపోమను. వెళ్ళిపోండి, లేకపోతే అక్క అన్నంత పని చేస్తుంది. మీకు దండం పెడతానండి. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. గ్రేట్, పూర్కురాలివి. ఓకే, గుడ్ బై. హలో, ఈ పేపర్ తీసుకున్న పేపర్ భగవంతుడా, ఈసారైనా పాస్ అయ్యేట్టు చూడు తండ్రి, ఏజ్ పారైపోతుంది. చిటి చిటి సెకండ్ ఆన్సర్ రాసావా? ఇదిగో చూడు. అయ్యో దేవుడా. అయ్య బాబాయ్, బీర్ బాటిల్ ఇప్పిస్తారా? 2 బాటిల్ ఇప్పిస్తాను. ఇదిగా 2 ఇప్పిస్తాను. అయ్యప్ప, దోమలరా నాయన. శాస్త్రి, ఓ పేరు ట్రై చేయి. కూర్చొని ఎగ్జామ్ రాయి. డోంట్ డిస్టర్బ్ అదర్స్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎగ్జామ్ రాయవా? మురళి, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. ఆర్ యూ ఓకే? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. Get up.
గెట్ అప్. ఏంటివి? ఏమో సార్ నాకు తెలీదు. మరెవరివి? నాకు తెలియదు సార్, అవి నావి కావు. నీవి కాకపోతే నీ సీట్ దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఏమో ఎవరో పడేసి ఉంటారు. పాత ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం. కమాన్. ఇవి నావే సార్, నావే. వాట్ హ్యాపెండ్ మురళి? తీసుకోండి. పర్లేదు, ఎగ్జామ్ రాయ్. అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది. ఫినిష్. బాయ్ సార్. తీసుకోండి సార్, ఇవి నావే సార్, నావే. ఏంట్రా అలా చేసావు? ఇంతకు ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను రా, ఫస్ట్ క్లాస్. ఏం రాసుంటావు? కళ్యాణి 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 అంతేగా? రే, నా తలరాత బ్రహ్మ రాసినట్టే ఈ ఎగ్జామ్ తలరాత నేను రాశాను రా. రే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నాకు తెలుసురా. జీవితంలో ప్రశ్నలకే జవాబులు దొరకట్లేదురా. మురళి, నేను ఏ రోజు నిన్ను స్నేహితుడిగా కూడా గౌరవించలేదు. నీకు చెడు తప్ప ఏ మంచి చేయలేదు. అయినా నా తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నావు? ఎందుకు? రే, మనం ఫ్రెండ్స్ రా. రే, నేను అవుటర్లో మూల ట్రాక్ వెళ్ళిపోయినా చెడిపోయిన కంపార్ట్మెంట్ని, మీవి ట్రాక్ మీద ఉన్న జీవితాలు, ఆగిపోయిన వాటి ఆయుష్ నడిచేవాడికి పంచడం న్యాయం. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాదో చిన్న రిక్వెస్ట్ రా, కళ్యాణిని ఎప్పుడు ఫీల్ అయ్యేలా చేయకే. ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ రా. కళ్యాణి, జస్ట్ మినిట్. నీ నిర్ణయాన్ని మార్చుకోమని మాత్రం నేను చెప్పడం లేదు. అసలు నీ నిర్ణయం ఏంటో, నీ మనసులో ఏముందో మురళి క్లారిఫై చేయి. అనవసరంగా అతను ఉక్కిరి బిక్కిరి మాత్రం చేయకు. ఒకప్పుడు వాడి యాక్టివిటీస్ ని, వాడి గ్లామర్ ని చూసి నాలాంటి వాళ్ళు ఎంతో మంది జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇవాళ వాడిని చూసి కాలేజ్ అంతా జాలిపడుతుంది. నిన్ను జాలిపడమని అంటం లేదు, చెప్పమంటున్నాను. ఇష్టమైతే ఇష్టం ఉందని చెప్పు, లేదా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను ప్రేమించట్లేదు, నా మొహం చూడకు అని చెప్పి. అంతేగాని నీ సైలెన్స్ తో వాడిని క్షణక్షణం నరకం పెట్టుకో. ఎన్నో సమస్యలకు నాలాంటి విలన్ చాలా మంది ఉంటారు. కానీ మురళి విషయంలో యూ అండ్ ఓన్లీ యు ఆర్ ద విలన్. ఇది నేను మంచి వైపు ఆలోచించాక చెప్పిన మొదటి మాట. ఆలోచించు.